కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ కన్నీడు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమామ పొగరాని కుంపట్టు రగిలించినాడే ఒకరిని చలిగాన్ని తగిలేసినాడే చెమ్మా చెక్క చేత చిక్క మంచం వల్లే మారిపోయే మంచు కొండలు మంచి రోజు మార్చమంది మల్లె దండలు. ఏంటి అంత గట్టికి తుమ్మావు? నేను భయపడతాను నీకు తెలీదా? తుమ్మితే ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడతారో నాకు తెలీదు. నేను భయపడతా. ఏదో తగిలినట్టు అనిపించింది. అది నా కాలండి. కాలు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు పెడతావు? దగ్గర పెట్టుకోలేవా? పేరేమో వీరేష్, పేరేమో వీరత్వం ఉంది, బాడీలేమో పిరికితనం ఉంది. ఎవరైనా భార్య దగ్గరకు వస్తే హక్ చేసుకుంటారు, నేను దగ్గరకు వస్తే నువ్వు చెక్ చేస్తావు. నువ్వు నాకు ఎక్కడ చెక్ పెడతావు అని చెప్పేసి నేను చెక్ చేస్తుంటా. ఏమ్మా బాగున్నావా? ఏం బాగున్నామా ఏమాలే నాన్న. ఏమైందమ్మా? వెళ్ళిపోయింది ఈ రోజుకి సేఫ్. ఏమైంది అల్లుడు? సడన్ గా హెల్మెట్ పెట్టుకున్నావు? పైనుంచి ఫ్లైట్ వెళ్తుందిగా. ఫ్లైట్ వెళ్తే అది పడి సకలాలు మన తల మీద పడితే అది నాన్న తగ్గినా భయపడతాడు, తుమ్మినా భయపడతాడు, చివరి ఆఖరికి చట్నీ చేసుకుందామని మిక్సీ ఆన్ చేస్తే ఆ మిక్సీ సౌండ్ కూడా భయపడతాడు నాన్న. చెప్పు. ఈగకు భయపడతాడు, దోమకు భయపడతాడు, గాలి కూడా భయపడతాడు. చెప్పు. ఏంటి అల్లుడు ఇదంతా? నువ్వు దూరం గుండు. ఆ సంచి కింద పెట్టి ఆ సంచులు ఏమైనా తీసుకొచ్చాము చెక్ చేస్తా. సంచి చెక్ చేస్తావా? ఏమో నన్ను చెప్పడానికి ఆ సంచులో కత్తి వేసుకొని వచ్చిన రావచ్చు. ఎవరికి తెలుసు? కత్తి ఎందుకు తీసుకురావడానికి నీకు నాకు మధ్యన ఏముంది అల్లుడు? ఏమో నా తరపు నుంచి నీ కడుపులో ఏదైనా పెట్టుకొని ఉండొచ్చు. ఆ కడుపులో పెట్టుకొని సంచులో కత్తి తీసుకొని రావచ్చు. నాకు నేనే నేను ఎలా నమ్ముతాను మామ? అది కాదు. నువ్వు దూరం జరుగు మామ. సంచులో ఒకసారి చెక్ చేస్తా. సంచులో ఏం లేదులే. ఒకసారి పంచలో ఏముందో చెక్ చేస్తా. అమ్మాయి పిల్లనిచ్చిన మామయ్యనే పంచతి అంటున్నాడంటే నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో నాకు అర్థమైందమ్మా. అల్లుడు నేను అమ్మాయిని మా పుట్టింటికి తీసుకెళ్ళిపోతున్నాను, నువ్వు ఒక్కడే ఉండు. ఎక్కడైనా తీసుకెళ్ళి పంచలో ఏముందో చెక్ చేస్తా. నమస్తే మేడం. యాంకరింగ్ మస్తు చేస్తున్నావు. డైలీ మామూలుది కాల్ మీద కాల్ది అది ఏమ్రా వీరేష్? నమస్తే అన్న. ఇదిగో అన్న డైలీ. నేను అడగకుండా డైలీ మామూలు ఇచ్చేది నువ్వు ఒక్కడ వేరే వీరేష్. థ్యాంక్స్ అన్న గుర్తించినందుకు. ఓకే పదండి రా. నేను వెనక్కి తిరిగి చూస్తాడు ఎలా భయపడతాడో చూడండి రా. అవునా అన్న? మీరు కొట్టుకుంటారా? ఏంటి కాలు చేతులు లాగుతున్నాయి? తలంతా తిరిగినట్టుంది, ఏదో భయంగా ఉంది. డాక్టర్! మిస్టర్ వీరేష్ సార్, నువ్వు 2 రోజుల కంటే ఎక్కువ బతకవు. నీకు ఢిల్లీ బెల్లి అనే జబ్బు వచ్చింది. ఇంతకుముందు ఉత్తర కొరియాలో ఒకడికి వచ్చింది. అదే జబ్బు ఇప్పుడు ఇండియాలో నీకు వచ్చింది. ఐఎమ్ సారీ వీరేష్. ఇదిగో నీ రిపోర్ట్స్. ఢిల్లీ బెల్లి దీని తల్లి. ఇండియాలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరినీ దాటేసి నాకే రావాలా? ఏదైనా కొత్త రోగం వస్తే సుధీర్ టీం కు రావాలి, కానీ నాకు వచ్చింది ఏంటి? చావే డిసైడ్ అయిపోయిన తర్వాత నా మీద ఫ్లైట్ పడితే నాకేంటి, రాఖీ సావంత్ పడితే నాకేంటి? తోక్క. అరే ఫ్లైట్ వాడా, నీకెందుకు రాంత పోకరు? నా మీద నుంచి వెళ్తున్నావన్నారా? అరే 2 రోజులు ఆగరా, నీకంటే పైకి వెళ్తాడ్రా నేను. ఓన్లీ 48 అవర్స్ వెళ్తా. రష్మి, చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి వీరేష్. నువ్వు బాగుంటావు రష్మి, బాగుంటావు. యాక్చువల్లీ వీరేష్, నేను కూడా మిమ్మల్ని ఒక చెప్పాలని ఉంది. వద్దు రష్మి, వద్దు. ఆయుష్ లేని వాడి మీద ఆశలు పెట్టుకోక రష్మి. అది కాదు. అదే నాకు తెలుసు. నువ్వు అడగడం నేను కాదనడం వద్దు రష్మి, ఎందుకంటే నాకు టైం లేదు రష్మి. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ రష్మి, యూ మిస్ మీ లాట్ రష్మి. మరుసటి రోజు నెక్స్ట్ డే. నమస్తే మేడం. డైలీ మామూలుది కాల్ మీద కాల్ది అది. ఏ వీరేశం క్యారే రేనా క్యా రే బే సాలే హౌలే క్యా
వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? సర్కార్ అన్నా. వాడు సర్కార్ అయితే నాకేంటి, సెక్యూరిటీ గార్డ్ అయితే నాకేంట్రా? నా చావే డిసైడ్ అయిపోయిన తర్వాత ఎవడైతే నాకేంటి. డోంట్ కేర్. ఏం రో తల తిరుగుతోందా? నా వెనక బలగం ఉంది. నాకు ఢిల్లీ బెల్లి ఉందిరా, ఢిల్లీ బెల్లి ఉందిరా. ఏమన్నా సరే డైలీ మామూలుది ఇవ్వండిరా. ఇవ్వబే, ఇవ్వబే. ఏనా? ఆ ఇంతకు ముందు నేను అడగకుండానే డబ్బులు ఇచ్చేటోడు కాబట్టి నీకు 4 రోజులు టైం ఇస్తున్నా, వచ్చి ఇవ్వరా. నువ్వేంట్రా నాకు టైం ఇచ్చేది? నాకే టైం లేదురా ఇక్కడ. అరే వీరేష్, నీ దగ్గర డబ్బులు లేవని నాకు అర్థమైందిరా. 4 రోజులు ఇంటికి పంపించు. అరే ఒక్క నిమిషం ఆగరా. ఇదిగో 2 కట్టలు ఉన్నాయి, అయినా ఇవ్వండిరా. పొట్టిపుడంకాయ, పొట్టిపుడంకాయ. నిన్ను లేపేశారా? ఏంట్రా నువ్వు లేపేది? 2 రోజులు అయితే నేనే లేచిపోతాను రా. నా మీద ఏళ్ళు చూపిస్తావురా నువ్వు? నా మీద ఏళ్ళు ఎంత ధైర్యంరా నీకు? ఎంత ధైర్యంరా నీకు? వాడు కొడుతుంటే అడు చూస్తారేంద్రా? నిన్ను కొడుతుంటే చూడలేం కదా అన్న. ఇటు మాట్లాడుతుంటే అడుగుస్తావేంట్రా? అంటే నేనంటే భయం లేదారా నీకు? నేనంటే భయం లేదా? నేనంటే భయం లేదా? నేనంటే భయం లేదారా నీకు? రేష్మి కాలు మీద కాలే. 48 hours నీ వెనకాల నేనున్నా. రే సర్కార్, ఇంకోసారి మామూలు కోసం నా గల్లీకి వచ్చినా కాలు ఇరగొడతా, చేతులు ఇరగొడతా. అర్థమైందా? అరే సర్కార్, మనది చిన్న జీవితం రా. ఏమన్నా ఏం చేసినా పెళ్లి మొక్కలు వేసినా ఢిల్లీ పెళ్లి రాకముందిరా. రే ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు? అక్కడ షాపులు 2 ఉగ్రవాదులు బాంబు పెట్టి పేల్చడానికి రెడీగా ఉన్నారన్న. అవునా, వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళేది? నాకు బతకాలని చాలా ఆశగా ఉందన్న. అరే నీ కూడా ఢిల్లీ వెళ్ళే, నీ కూడా ఢిల్లీ వెళ్ళే. నాకు ఆశ ఉండే 100 సంవత్సరాలు ఉండే. వాడు సాచి కొడితే 48 hours వచ్చా. అర్థమైందా? ఆ ఉగ్రవాదులతో నేనే వేస్తా. ఆడేంట్రా ఉగ్రవాదులు బాంబులు పెట్టాడంటే ఏదో భోజనాలు పెడుతున్నట్టు వెళ్తుండు. వాడు భయపడే స్టేజ్ నుంచి అమ్మా మనల్ని భయపెట్టే స్టేజ్కి వెళ్ళాడంటే వాడు వెనకమాల ఎవరైనా ఉండాలి, వాడి ఇంట్లో ఏదైనా ఉండాలి. అవునా? అరే ఢిల్లీలో గల్లీ గల్లీ నాకు తెలుసురా. ఈ ఢిల్లీ బిల్లి ఎవడరా? ఢిల్లీ బిల్లి ఎవడరా? బుర్ర తక్కువ ఎదవల్లారా. కాల్ మే కాల్ ది. చల్ చల్ పోరా పోరా. విన్నా వీరేష్ పోతున్నా. అక్కడ పెట్టిన బాంబు తీసి నీకు మెడలో వేసుకున్నాయి. నీకు మెంటల్ ఉన్నాయరా? లేదు, ఢిల్లీ బెల్ ఉంది. मार डालूंगा. मेरे पास AK-47 है. मेरे पास 48 hours है. 48 hours है. बम निकाल के हमको दे दो, नहीं तो मार डालूंगा. मेरे को मार डालेंगे. मेरे को मार डालेंगे रे. अरे मारने वाला तू कौन, मरने वाला मैं कौन रे? अपने हाथ में नहीं है रे, ऊपर वाले हाथ में है. कह रहे हो सब ఢిల్లీ బెల్లి, सब ఢిల్లీ బెల్లి. ఆడేంద్రా గన్ను కొరికిండు? గన్ను అనుకుంటుండా బండ్ అనుకుంటుండా? అవునా? వాడు ఉగ్రవాదుల్లో పోయిస్తుండేంద్రా. వాడికి ఏదో ప్రెస్టేషన్ ఎక్కువైపోయిందన్న. మేరకు బయ్య గన్ను కొరుకుతావే? నీది కూడా కొరుకుతాయిరా. ఎవడరా నువ్వు? మాకు డిమాండ్స్ ఉన్నాయి, తెగించినావు. నువ్వెందుకురా తెగించినావు? నాకు ఢిల్లీ బెల్లి ఉంది కాబట్టి తెగించేసా. మీరు ఎన్ని బాంబులు పెట్టినా, ఎన్ని యుద్ధాలు చేసినా ఢిల్లీ బిల్లి రాకముందేరా. ఒకవేళ వచ్చిందనుకో 48 hours ఏరా. కాబట్టి యుద్ధాలు మానేసి మనిషిగా బతకండిరా 4 రోజులైనా. నీకి ఢిల్లీ బెల్లి నాకి అర్థం కాలే, కానీ నీది కోసం, నీది జనం కోసం బాంబు మెడలో వేసుకున్నాయి. నువ్వు మగాడిరా. ఏం చేయమంటావు? డాక్టర్ గారు దీనికంటే పెద్ద బాంబు పేల్చాడు, అందుకే ఈ బాంబులు మెడలో వేసుకున్నా. తెరకు డాక్టర్ రేట్ ఆయగారే. దరిద్రుడికి ఇలా అర్థమైంది వీడికి. మాకి దేశం పోయి నీది గురించి కథలుగా చెప్పుకుంటారా? చలో రే. మీరు ఎన్ని చెప్పుకున్నా 48 hours ఏరా. తర్వాత నేను ఉండండిరా. వీరేష్, వీడేంటి మెడలో బాంబులు వేసుకున్నాడు? సారీ వీరేష్, నీ రిపోర్ట్స్ మారిపోయాయి. నీకు ఢిల్లీ బెల్లి జబ్బు లేదు. ఇదిగో నీ ఒరిజినల్ రిపోర్ట్స్. సరే దరిద్రుడా, నువ్వు ABCD చదివావా, MBBS చదివావరా? నువ్వు నిన్ను నమ్మేసి బాంబు మెడలో వేసుకున్నాను కదరా. ముందు బాంబుల్ది. అమ్మో 10 నిమిషాల టైం ఉంటుంది.
వీరేష్ గారు ఏంద్రా మన మీద బాంబు వేసిండు. ఆడికి ఢిల్లీ బెల్లి సపోర్ట్ ఎక్కువైపోయింది అన్న. ఢిల్లీ బల్లి దీని తల్లి. అల్లుడు అల్లుడు ఏమండి మీ ధైర్యం గురించి, మీరు ఉగ్రవాదుల్ని గడగడలాడించిన దాని గురించి టీవీలో చూపిస్తుంటే మీ భార్య ఎందుకు పొంగిపోయానండి. అవునల్లుడు నీ ధైర్యం చూస్తుంటే నిజంగా నాకే ధైర్యం వచ్చేసింది. వెళ్ళిపోయింది ఈ రోజు సేఫ్. ఛీ! వీడు మారడే అనవసరంగా బస్ ఛార్జీలు బొక్క. నేను వెళ్ళిపోతున్నా. దరిద్రుడా దరిద్రుడా, ఇంతసేపు బాబు మెల్లేసుకుని ఉగ్రవాదుని గడగడలాడించావు కదరా, మళ్ళీ ఏమైందిరా నీకు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు. నువ్వేంటి ఎలా వణుకుతున్నావు? నీ మీద నమ్మకం పెట్టుకొని రౌడీని తిట్టాను కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మరి నేనేం చేయమంటావు? అప్పుడున్న రిపోర్ట్స్ వేరు, ఇప్పుడున్న రిపోర్ట్స్ వేరు. అది నా తప్పులు, ఎందుకు తిట్టాలి? అనుభవించు. కత్తి పండుగ మంచి రోజులు వచ్చాయి. ఏమే మందులో ఆమ్లెట్ తీసిరావే. అలాగే మంది ఎవడు కనిపెట్టాడు గాని. సూపర్. పాము ఆడాలంటే బోరోదాలి, ఒంట్లో నరాలు ఆడాలంటే మందు వదాలి, మందు వదాలి. ఇదిగో ఆమ్లెట్. ఓ కకృతి పడి తాగేకు, కొద్దిగా చూసి తక్కువగా తాగు, అర్థమైందా? ఇదే బాబు గారు, ఇదే మనకు ప్రాబ్లం. మనం 2 పెగ్గలా తాగాలని యాక్చువల్ గా కూర్చుంటాం సార్. వీళ్ళు మధ్యలో వెనవ సలహాలు ఇవ్వడం వల్ల మన ఇగో హర్ట్ అయి ఫుల్ బాటిల్ తాగేస్తాం సార్. కరెక్ట్గా సార్. నా కోసం కాకపోయినా నా ఇగో సాటిస్ఫై చేసుకోవడానికి సరే నేను ఫుల్ తాగేస్తాను సార్. సార్ మందు లోపలికి వెళ్ళిందో లేదో 2 బయటకు వస్తాయి సార్. ఒకటి నీతులు, రెండోది బూతులు. నీతులు చెప్పే అంత స్టాండర్డ్ నాకు లేదు సార్, కానీ బూతులు వచ్చేస్తున్నాయి సార్. ఎవరు తిట్టాలి? నా పిల్లని తిడితే పొద్దున్నే వచ్చేది నన్ను కొడుతుంది, ఉతుకుతుంది. పోనీ పక్కింటి తిడితే ఇప్పుడే వచ్చి కొడతాడు. కానీ ఎవరో ఒకరిని తిట్టాలి సార్, లేకపోతే మందు తాలకు వాల్యూ ఉండదు. ఈ నేడ నేను పుట్టిన దగ్గర నుంచి నాకు కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ప్రపంచంలో ఉన్న అందరి తరపున రిప్రజెంటేటివ్ గా నేను అడుగుతున్నాను. నేడా చెప్పే, నువ్వు నాతోనే ఉంటావు, నీకు ముక్కు లేదు, కళ్ళు లేదు, ప్రాణం లేదు, ఏం బతికనేది. నేను సంపత్తి నాతో పెట్టుకున్నావు అంటే ఖబర్దార్. సత్తిపండు గుడ్ మార్నింగ్. ఎవడా నువ్వు? నేను నీ నీడని సత్తిపండు, నీ నీడని సత్తిపండు. అరే నువ్వు ఎందుకు వచ్చావురా? రాత్రి మందు తాగి ఎంత తిట్టావురా నన్ను? ఏం బతుకురా నీది అన్నావురా. నేను చాలా హట్ అయిపోయాను రా. అందుకే దేవుణ్ణి అడిగి ప్రాణం పోసుకొని మరీ వచ్చేసాను రా. అందులో లక్ష తిడతాం, అంత మాత్రం కక్ష కట్టుకుని వచ్చేయాలా? అరే పనికి మాలనోడా, నీ పిల్లమైనా నిన్ను వదిలేసి అప్పుడప్పుడు పుట్టింటికో షాపింగ్ కో వెళ్తది. నిన్ను వదిలేసి నేను ఎప్పుడైనా వెళ్ళానరా? కృతజ్ఞత లేని విధవా విధవా. నువ్వు ప్రాణం పోసుకొని వచ్చావంటే నా తిట్లకి నువ్వు చాలా హర్ట్ అయ్యావని నాకు అర్థమైంది. ఐఎమ్ సారీ రా. చేదా సారీ అంటే సర్లే అని వెళ్ళిపోవడానికి నేను మనిషిని కాదురా, నీడని నీడని. ఎవరండి? ఏం లేదే, రాత్రి నేను మందు తాగి నా నీడని తిట్టాను, అది హర్ట్ అయ్యి ప్రాణం పోసుకొని వచ్చిందే. ఏవే ఏవే కొద్దిగా తలనొప్పిగా ఉంది, ఒక టీ పట్టుకొని రావే. మైండ్ తప్పిందా నీకు? నా పిల్లని ఏమంటున్నావు నువ్వు? నేను ఎవరినరా? నా నీడవే కదా. నీ పెళ్ళం మీద నీకెంత హక్కు ఉంటుందో నాకు కూడా అంత హక్కు ఉంటుంది కదరా. మీరు తాగితే తాగారు, ఆ నీడని ఎందుకంటే తిట్టారు? నాకేం తెలుసే, నీడకి ఈగో ఉంటదని, అది ప్రాణం పోసుకొని వస్తుందని. మెంటల్ దానా మెంటల్ దానా, టీ తేమని చెప్పి ఎంతసేపు అయిందా నీకు? మీరు కూడా నన్ను ఎప్పుడు ఇలా కమెంట్ చేయలేదండి. మీ నీడేంటంటే అలా కమెంట్ చేస్తుంది నన్ను. ఏంట్రా ఏంటి? ఏమే అది టీ కావాలంటే తెచ్చిచ్చే. ఏమండి టీ? థ్యాంక్ యూ. ఆహా టీ కూడా నీలాగా ఎంత చక్కగా పెట్టావి. చేస్తావేంట్రా నువ్వు? ఏమే ఒకసారి ఇట్రా. ఆవిడ కూడా హ్యాపీగా వెళ్ళిపోతుంది. నేనెవరిని? మా ఆయన నీడవి. ఆహా ఆహా ఏం అండర్స్టాండింగ్ నీకు, ఎంత క్లారిటీ ఉందో చూడరా. మన పెళ్ళానుకున్న క్లారిటీ నీకు ఎందుకు లేదురా సత్తిపండు? మన పిల్లం హలో, ఈ టైంలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సార్. నా మాట విని తీసుకోండి సార్.
ఎవరా నన్ను కొట్టింది? రే సీను, సత్తిపండు ఇంట్లోంచి ఎవడో నల్ల డ్రెస్ వేసుకుని వచ్చి నన్ను కొట్టాడు రా. మనల్ని వేసుకుని వచ్చాయి. రే సత్తిపండు, ఏమైంది? ఈ ఇంట్లోంచి నల్ల డ్రెస్ వేసుకుని వచ్చి ఒక నన్ను కొట్టాడు. నా ఇంట్లో నల్ల డ్రెస్ వేసుకున్నాడు ఎవడు లేడయ్యా? ఉన్నాడు. లేడయ్యా. ఉన్నాడు 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 ఉన్నాడు. లేడన్నావు కదరా, అదేంట్రా? ఉన్నాడు, కానీ ఆడికి నాకు సంబంధం లేదు. ఉంది 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 వాడికి నాకు గట్టి సంబంధమే ఉంది 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 ఉంది. ఏరా నాటకాలు చేస్తున్నావా? వేసేయండి రాయిని. సత్తిపండు పాపం బాగా కొట్టేసినట్టున్నారు సార్. లే సత్తిపండు లే. ఎక్కడ కొట్టారా? కొట్టించి ప్రేమ. కొట్టించేది నువ్వే, ఆయింట్మెంట్ రాసేది నువ్వేంట్రా? నువ్వు నా నీడవా ఉగ్రవాది నీడవరా? నీ నీడనే సత్తిపండు, కానీ నీ వల్లే ఉగ్రవాది నీడగా మారా. ఏమే ఏంటండి? కొద్దిగా ఇడికి కొట్టి వాసిపోయింది, కొద్దిగా వేడి నీళ్ళతో కాపడం పెట్టే ఇడికి. అలాగేనండి. టిఫిన్ చేసావా నువ్వు? అబ్బే లేదండి. ఎందుకే చేయలేదు? నా కోసం వెయిట్ చేయకే. వాడు నోరు తెరుచుకొని టిఫిన్ చేయి సరేనా? అలాగే భోంచేస్తానండి. నేను ఎవరినే? నా ముందే ఈ డిస్కషన్ అంటే నేను బొగ్గుని గల్ల కనబడుతున్నానే. అది ఏమంటే ఏమండి అంటావే నువ్వు? మరి ఏమనిమంటారు? ఆ ముళ్ళు మీద పనిచేసింది ఎవరు? మీరే కదా. మీరు తప్పు చేసి నన్ను అంటారేంటి? అమూల్య మీద పనిచేసింది నేనే, కానీ మీ ఇద్దరు కలిసి నా పంచులో ముళ్ళేస్తున్నారే. ఏదో మందు అనవసరం తాగాను. ఇటు ఏమే కొద్దిగా తలనొప్పిగా ఉంది, ఆ టార్చర్ తట్టుకోలే, కొద్దిగా తల కాయలు పెట్టివే. దరిద్రుడా, నా పిల్లల చేత నూనె పట్టించుకున్నావేంట్రా? వాడికి చెప్పాలంటే చిరాకు ఉంది, నువ్వే చెప్పే వాడికి. మీరు ఆగండి. ఆయన ఎవరు? నా మీద మీకెంత హక్కు ఉంటుందో మీ నీడ కూడా అంత హక్కు ఉంటుందా లేదా? టూ మచ్ రా. ఏ మధ్యలో నాకు తెలుసు, ఆయిల్ మాత్రం భలే పట్టింది ఇది. తరువాత రోజు నెక్స్ట్ డే. ఈ రోజు మన పెళ్లి రోజే. అవునండి. మన పెళ్లి అయిపోయి అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మీకు కూడా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ. నాలో నువ్వు ఉండాలి, నీలోనే నిండాలి, నువ్వే నేనవ్వాలి ఏనాటికి. నా వెంటే నడిచాక నా చెంతే చేరాక నువ్వంటే నేనేగా ముమ్మాటికి. చాలు చేసావు, ఆగు చాలు. విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. మీకు కూడా విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. టూ. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. సార్ కుదట్టండి. నేను జరగను. నువ్వే రావే. ఏమనంటే అన్నాను అంటావు కానీ నాతో డాన్స్ చేసినప్పుడు కిలోమీటర్ దూరంలో ఉన్నావు, ఆడితో డాన్స్ చేసినప్పుడు సెంటీమీటర్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయలేదంటే అది పాటను బట్టి ఉంటుందండి. ఆ పాటను బట్టి ఉంటుందో దేని బట్టి ఉంటుంది నాకు అర్థమైందిలే. అనేటప్పుడు మీకే కాదు నాకు మొగుడే కూర్చుంది ఇక్కడ. నేనెక్కడ తనకి భార్యను అయిపోతానని భయంగా ఉంది నాకు. ఏమన్నారు? నేనెక్కడ మీకు భార్యను అయిపోతానా అని నాకు భయంగా ఉంది అన్నాను. అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. మళ్ళీ ఇంకోసారి అన్నారా? 100 సార్లు అంటుందా నీ గురించి? 100 సార్లు అంటుందా? నీడలో ఉండు, నా పిల్లలతో డాన్స్ చేయడం పద్ధతి రా. పద్ధతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు సత్తిపండు. నువ్వు 7వ తరగతిలో ఉన్నప్పుడు 7 మందిని గోకావు, 10వ తరగతిలో ఉన్నప్పుడు 10 మందిని గోకావు, డిగ్రీలో ఉన్నప్పుడు టీచర్నే గోకావు. నీ బుద్ధులు నా కాకపోతే ఎవరికి వస్తాయిరా? మీరు ఇంత మందిని గోకారా? ఇప్పటికీ ఆఫీస్ లో ఒకదాన్ని గోకుతూనే ఉన్నాడు. మీరు మనిషి నల్లగా ఉన్నా మనసు తెల్లగా ఉంటుందని చెప్పి పెళ్లి చేసుకున్నారు, కానీ మీ మనసు కూడా నలుపని ఈ రోజు తెలుసుకున్నా నేను. నువ్వు బాధపడే బంగారం నేను తట్టుకోలేను. దరిద్రుడా, నువ్వు మాట్లాడుతున్నావు నా పిల్లల్ని. ఇద్దరు మొగుళ్ళు ఉన్నాం. ఎవరో ఒకరు ఓదార్చకపోతే ఏమైపోద్ది? పిచ్చిదాని ముందే ఇద్దరు మొగుళ్ళు అనకరా, వినడానికి చాలా అసహ్యంగా ఉంది. నువ్వు లోపల బా. ఇంకా మందు తాగినా నీడను కాదు కదా, గోడను కూడా తిట్టండిరా. నువ్వు వెళ్ళిపోరా, నీకు దండం పెడతాను. నువ్వు దండం పెట్టినా నీకు పిండం పెట్టేదాకా వెళ్ళను సత్తిపండు.
తక్కువ చేస్తున్నావురా నా చేతులు అయిపోయారు నువ్వు. హలో ఎస్ఐ గారు, ఎవరికి ఇక్కడ ప్రాణహాని ఉందని ఫోన్ చేశారు? నాకే సార్. ఏంటి ప్రాబ్లం? నా నీడ వల్ల నాకు ప్రాణహాని ఉంది సార్. అదిగోండి సార్ నా నీడ. హలో హవయు నేడన్నావు, అది మాట్లాడుతుందిగా. నేను మందు తాగి దాన్ని తిట్టాను సార్. నీడని తిట్టగానే దానికి హర్ట్ అయ్యి ప్రాణం పోసుకొని వచ్చింది సార్. ప్రాణం ఏమండి ఏంటే టిఫిన్ లకి ఏమండమంటారు? ఉప్మా వండవే. అలాగే. చేర్చండి. ఎవడావిరా? మా ఆవిడ సార్. ఆయన పట్టుకుని ఆవిడ అంటుందేంటి? అది నా నీడగా సార్. నాకున్న హక్కులు దానికి ఉంటాయి సార్. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది కానిస్టేబుల్. రాత్రి పాస్ పోసుకునేటప్పుడు వీడి నీడను చూసి వీడే భయపడ్డాడు. అప్పటి నుంచి నీడ అని కలవరిస్తున్నాడు. ఇప్పుడు నేను నీడ నీ నుంచి దూరం వెళ్ళిపోతే నీకు హ్యాపీయేనా? నా బాధను ఇప్పుడు అర్థం చేసుకున్నాను సార్. తొందరగా పంపించండి సార్. ఓకే. హలో, తీసుకుని వెళ్ళాలి సార్. ఇతన్నే వీళ్ళెవరు సార్? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పిలిపించాను నిన్ను తీసుకెళ్ళడానికి. నా నీడను పంపిస్తానని చెప్పి నన్ను పంపిస్తారేంటి సార్? అదే సార్ నేను చెప్పేది. సత్తుపండు నేను నీడని కాదరా నీ ఫ్రెండ్ని రా అని చెప్తున్నా వినట్లేదు సార్. ఏదేదో మాట్లాడుతున్నాడు సార్. మళ్ళీ ఈ లాజిక్ ఏంట్రా? నువ్వు నా ఫ్రెండ్ ఏంట్రా దరిద్రుడా? నా నీడవే. ఓకే అతను నీ నేడే. ఓకేనా? మీరు తీసుకెళ్ళండి. కరెంట్ షాక్ పెట్టే రైట్స్ మీకు ఉంటాయా సార్? ఎందుకుండో ఉంటాయి. ఉండవనుకుంటా సార్. నాకు ఎన్ని రైట్స్ ఉన్నాయో వీడికి కరెంట్ షాక్ పెట్టి చూపించకపోతే చూడు. వీడిని వారం రోజులు కరెంట్ వైర్ల మీద పడుకోబెట్టకపోతే నేను రికమెండేషన్ క్యాండిడేట్ కాదురా చెప్తా. రారా నువ్వు. దరిద్రుడా, ఎస్ఐ గారిని అలా రెచ్చగొట్టే వెళ్ళరా. ఏమండి వెళ్తున్నారా? ఎదురు వెళ్తావా బంగారు? లేదులేండి, లోపల మీకోసం టిఫిన్ చేశాను, తిందు రండి. సరే నేను తింటాను, నువ్వు వెళ్ళు. నీడానే నేను అందరికి వార్నింగ్ ఇస్తున్నాను. మళ్ళీ ఇదే రిపీట్ అయితే ప్రాణం పోసుకొని వచ్చి మీ దోల తీసేస్తామని. అర్థమైందా? ఇప్పుడు నేను లోపలికి వెళ్తానా బయటికి వెళ్తానా మీ డౌటా? మాకు ఎథిక్స్ ఉన్నాయి. నేను బయట వెళ్తాను, ఎందుకంటే సత్తిపండు నీడను కాబట్టి నేను సత్తిపండుతోనే ఉండాలి. వాడి నీడను కాబట్టి వాడికి హాస్పిటల్లో ఎలాంటి టార్చర్ పెడుతున్నా నేను కల్లారా చూడాలి. ఎందుకంటే హెట్టెడ్ కాబట్టి. సత్తిపండు ఐఎమ్ కమింగ్. కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. కోటి తారలే పూల ఏరులై, కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే. అబ్బా ఏమైందండి? చేయబెణికినట్టుంది. అయ్యో మీరు కూర్చోండి. ఇంటూ చూసుకునేదే లేదా మీరు? అంత కంగారు పడకే, ఏం కాలేదు. ప్రేమే. మాకు కాళ్ళు చేతులు విరిగిపోయినా మేము తట్టుకుంటాం, కానీ మీ కాళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నేను తట్టుకోలేనండి. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేరా? అసలు గుండెలో గుణపం గుచ్చేదే మీరు కదనే. ప్రపంచంలో మీకన్నా పెద్ద ముళ్ళు ఇంకేమైనా ఉంటదానే? ఉంటదానే అని అడుగుతున్నా. ఇదిగోండి మీకోసం వేడి వేడిగా జీడిపప్పు ఉప్మా చేశాను, తినండి. సరే ఇంత మొత్తం నా కోసం వేసుకోవచ్చు, నీకోసం ఏమైనా ఉందా లేదా? మీ కడుపు నిండితే నా కడుపు నిండినట్లే. నా కడుపు నిండితే నీ కడుపు నిండినట్ట. మేము తిండి కోసం బతకట్లేదండి, నా మొగుడు కోసం బతుకుతున్నా నేను. ఇది టూ మచ్. వంట రూమ్ లో కావాల్సిందా పక్కన పెట్టుకుంటారు, మిగిలినంతా మన చేతిలో పడేస్తారు. బయటకు వచ్చేమో మొగుడు కోసమే త్యాగం చేసినట్టు పెద్ద బిల్డప్ ఇస్తుంటారు. ఏమే వంట రూమ్ లో నిఘా కెమెరాలు పెడితే మీ ధగాలు బయట పడతాయే. అయ్యా నమస్తే అయ్యా. నమస్తే. ఏంటి ఇలా వచ్చా రామయ్య? నిన్న మీ ఆడ పనికి రాలేదేంటి? నిన్న నా పుట్టినరోజు అయ్యా. ఏవే గుడికి వెళ్దామే అన్న. నువ్వు పుట్టి దేశాలు ఉద్ధరించావు గానీ నువ్వు గుడికి వెళ్ళు, నేను సినిమాకి వెళ్తా అని 10 మంది ఆడవాళ్ళు వేసుకొని సినిమాకి వెళ్ళిందయ్యా. అవునా? సరేలే, నువ్వు ఎందుకు వచ్చావు? ఖర్చులకు డబ్బులు లేవు, ఒక 200 ఇస్తారేమో అని. ఇదిగో ఉంటానయ్యా. సరే సరే. దండలయ్య గారు. రంగమ్మా ఏంటి నిన్న పనికి రాలేదు? నిన్న మా ఆయన పుట్టినరోజు అయ్య గారు. ఆయన చల్లగా ఉండాలని 500 గుడి మెట్లు ఎక్కేసరికి అలసిపోయానయ్య గారు. వాళ్ళ ఆయన వచ్చి ఏం చెప్పాడు, తర్వాత ఇది వచ్చి ఏం చెప్పింది. మగాళ్ళు అబద్ధాలు చెప్తారండి. మేడం మీకు దండం పెడతాం, నటించండి, కానీ నటరాజే కంగారు పడేలా నటించకండి.
ఏమండి నాకు ఒక 5,000 డబ్బు కావాలండి. 5,000 కావాలా? ఎందుకు? బ్యూటీ పార్లర్ కి వెళ్దామని. బ్యూటీ కాబట్టి ఏం లేదు, లోపలికి వెళ్ళి ముందు. ఏమండి నేను బ్యూటీ పార్లర్ కు నా కోసం వెళ్ళట్లేదు, మీకోసమే వెళ్తున్నాను. నా కోసం వెళ్తున్నావా? పలానా దేవిశ్రీ ప్రసాద్ భార్య అందంగా తయారైందంటే ఎవరికి గౌరవం? నువ్వు అందంగా ఉంటే నాకు గౌరవమా? మరి కాదా? మేము ఎలాగో మీరు మాతో కాపురం చేస్తారా లేదా? చేయక చేస్తామా? అది మరి మా ఆడాలకు అందం అంటే మోజు లేదు, అందంగా ఉండాలన్న ఫోజు లేదు. మా ఆడాలందరూ మొగాల గౌరవాన్ని కాపాడడం కోసమే బ్యూటీ పార్లర్ కి వెళ్తాం తెలుసా? ఈ చిన్న విషయాన్ని మీ మగాళ్ళందరూ ఎందుకు అర్థం చేసుకోరో మాకైతే అర్థం కాదు. మీరు కొత్త కొత్త విషయం చేస్తే మాకేం అర్థం చేస్తుంది? అన్ని అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు రోజా గారు రోజు అందంగా తయారై అక్కడ ఆవిడ కోసం కూర్చుంటున్నారు అనుకుంటున్నారా? జబర్దస్త్ గౌరవాన్ని పెంచడం కోసం కూర్చుంటున్నారు, పక్కనే ఉన్న నాగబాబు గారి గౌరవాన్ని పెంచడం కోసం కూర్చుంటున్నారు. అంతేనా రోజా గారు? ప్రొడక్షన్ నాగబాబు గారు పొలమారింది, కొద్ది వాటర్ ఇవ్వండి, తాగండి సార్. కొన్ని వినకూడని విషయాలు సడన్ గా వింటే ఇలాగే పొలమారుతుంది సార్, జాగ్రత్త సార్. సార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫీస్ నుంచి వచ్చింది సార్. ఇక్కడ సంతకం పెట్టండి. మీ ఆవిడనా? అవును సార్. ఈ రింగ్ టోన్ పెట్టుకున్నా ఏంటి మరి? జీవితంలో ఓడిపోయిన చాలా మంది మగాళ్ళు ఈ మధ్య ఈ రింగ్ టోన్ పట్టుకొని తిరుగుతున్నారు సార్. ఒక్క నిమిషం. హలో, ఏంటి చెప్పు. ఇడ్లీ కావాలా? తీసుకొస్తాను. ఇడ్లీ వద్దు, దోశ కావాలా? సరే. ఏంటి చెప్పు. దోశ కూడా వద్దు, పూరి కావాలా? పూరి తీసుకొస్తా. అరవట్లేదే, నవ్వుతున్నా చూడు. ఏంటి సార్ వీళ్ళు? ఏది తినాలో క్లారిటీ ఉండదు, ఏది కావాలో క్లారిటీ ఉండదు, సెకండ్ కు అభిప్రాయాన్ని మార్చేస్తారు. ఏంటి సార్ వీళ్ళు? మొగుడిని మార్చలేరు కాబట్టి అభిప్రాయాన్ని మార్చేస్తుంటారు. చెప్పారు సార్. నిన్నే సార్ నెలకు సరిపడా సరుకులు తీసుకొచ్చాను సార్. వండుకొని తినొచ్చు కదా సార్. డ్యూటీలో ఉన్నాను సార్. అటు ప్రభుత్వానికి పనిచేసి ఇటు పిల్లనికి పనిచేసి ఏంటో ఏంటో నా బతుకు. డ్యూటీ ఎగ్గొడితే జీతం కట్ చేస్తారు సార్. దీని పని ఎగ్గొడితే రాత్రి కట్ చేస్తారు సార్. అన్ని రకాలుగా ఒక మగాడే నలిగిపోవాలా సార్? రాయి మీద చేపను రుద్దినా, చేప మీద రాయిని రుద్దినా అరిగేది చేపనే. బెల్లం రాయి లాంటిది, మగుడు చేప లాంటోడు. అరిగేది మనమే, కరిగేది మనమే, చివరికి పులుసయ్యేది మనమే, పులుసయ్యేది మనమే. ఎప్పుడు ఏడిపోయా. ఇంత సాహిత్యం మీకు ఎలా వచ్చింది సార్? అనుభవం. పెళ్ళైన తర్వాత ఎర్రిపప్పు లాంటోడు కూడా వేమన్లా మారిపోతాడు. శతకాల మీద శతకాలు రాసేస్తుంటాడు. చెప్పులోని రాయి, చెవులోని జోరిగా, ఇంటిలోని పోరు ఇంతింతే గాదయా, విశ్వదాభిరామ వినురవేమా. మీ ఆవిడ నీకు మళ్ళీ ఫోన్ చేసిందిరా రామా, టిఫిన్ తీసుకుని త్వరగా వెళ్ళరా మామా. వస్తున్నాను, దారిలో ఉన్నా, వస్తున్నాను. అమ్మాయి, అల్లుడు బాగున్నావా? అల్లుడు బావునా? తను ఏంటి సడన్ గా వచ్చావు? ఎందుకు వచ్చానంటే, అల్లుడు రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు అల్లుడు. నేను కల్లోకి వచ్చానా? ఏంటి సార్ ఈ పర్ఫార్మెన్స్? ఎవరు తగ్గట్లేదు సార్. ఒకరికి మించి ఒకరు చేస్తున్నారు సార్. సార్ మనది గుప్పెడంత గుండె సార్. వీళ్ళ పర్ఫార్మెన్స్ తో ముప్పెడు దాడి చేస్తే మనం ఎలా తట్టుకోవాలి సార్? మేము కోకోనట్ ఛానల్ నుంచి వచ్చాము. మగవాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్తారా? నేను 100 మాటలు చెప్పనండి. పెళ్ళైన తర్వాత నా మొగుడిని సంఖ్లో ఎక్కించి చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ అమ్మా మహానటి మనులారా, మీరు మాకు చందమాను చూపించుకోవినా పర్లేదమ్మా, కానీ చుక్కల్ని మాత్రం చూపించకండి. మీరు మీలా ఉండండి, మమ్మల్ని మాలా ఉంచండి అంతే. ఈ ఓవర్ యాక్షన్ మొగుని సంకలు ఎత్తుకొని చందమామని చూపిస్తుందంట. ఈ ఓవర్ యాక్షన్ కాకపోతే ఇంకోసారి ఏంటారా? ఏంటమ్మా సడన్ గా వచ్చావు? రానంటే మన ఊరికి వచ్చిన కూతుళ్ళు అల్లుళ్ళు కారులో వస్తున్నారు. నా కూతురు మాత్రం రావటం లేదు. నాకు ఉండదట్నే నా కూతురు కారులో రావాలని చెప్పి. ఆయన కారు కొనలే అమ్మా. అడిగితే ఎవ్వరు కొనరే. ఏ మగాడినైనా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తే కొంటాడే. అత్త ఆమెలా ఉన్నాడు? బతికే ఉన్నాడు అల్లుడు. అదృష్టవంతుడు.
నువ్వు కల్లోకి వచ్చావని చెప్పాను కదా అవును. ఎలా వచ్చావో తెలుసా కారులో వచ్చావల్లుడు నువ్వు నా కూతురు ఇలా స్లో మోషన్ లో కారు దిగుతూ ఉంటే ఊర్లో వాళ్ళందరూ బిత్తరపోయి అరుస్తుంటే అప్పుడు మెలకు వచ్చింది అల్లుడు. అర్థమైంది, నీ కల్లోకి వచ్చింది నేను కాదు కారు అని. అలా మాట్లాడతావేంట అల్లుడు? ఒకప్పుడు పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవాడు తెలుసా? మహేష్ బాబులా మిల్క్ బాయ్ లా ఉండేవాడు. ఇప్పుడు బైక్ మీద తిరిగి 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 చమక్ చంద్రలా తయారయ్యావు, చమక్ చంద్రలా తయారయ్యావు. ఇక్కడ నువ్వు ఆ బైక్ మీద తిరిగి 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 చెమట కారుస్తుంటే ఊర్లో నేను కన్నీరు కారుస్తున్నాను అల్లుడు, కన్నీరు కారుస్తున్నాను అల్లుడు. మా ఆయన రోజు బైక్ మీద ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఆ కాలుష్యానికి మా ఆయన ఆరోగ్యం ఎంత పాడైపోతుందో అని ఒక మూలను కూర్చొని రోజు కొమ్మిలి కొమ్మిలి ఏడుస్తాను తెలుసా నేను. మిస్టర్ చంద్ర, రోజు 18 గంటలు మేము ఆడవాళ్ళు మీ మొగాళ్ళ గురించి ఆలోచిస్తాం తెలుసా? పద్దెనిమిది గంటలు ఏంటి రష్మి? ఆ పడుకున్న 6 గంటలు కూడా వాళ్ళ గురించే కదా మనం ఆలోచిస్తాం. మీరు ఆర్ఆర్ వేసినా ఏకపోయినా అది నిజం. అవును 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 నిజం ఎప్పటికీ మారదు. అది నిజం. ఆర్ఆర్ వేసినా వేయకపోయినా అది నిజం. ఎందుకంటే మీరు మహా నటిమణులు కదా. ఈ స్కిట్ ని నేను ఇంకా కంటిన్యూ చేయలేను సార్. ఈ మహానటి మణుల పర్ఫార్మెన్స్ ముందు నేను ఎంత పర్ఫార్మెన్స్ చేసినా తెలియపోతున్నాను సార్. సార్ మీరు ఏదైనా మహా మార్కులు ఇవ్వాలనుకుంటే ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసిన ఈ మహానటి మణులకే ఇచ్చేయండి సార్. బ్రదర్ ఐఎమ్ సారీ, ఈ మహానటి మణుల పర్ఫార్మెన్స్ ముందు ఫస్ట్ టైం ఓడిపోతున్నా మీ చమ్మక్ చంద్ర. నీకు జోహార్లు ఓపిక ఒద్దిక నీ పేర్లు, మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు. हमारे देश का शेर हूँ रे मैं, मेरे को पकड़ के अंदर डालता रे तू, तेरे को नहीं छोड़ूंगा मैं। मैं हिंदुस्तान का शेर हूँ, काट दूंगा शेर। चलो अंदर। జబ్బర్ దూప్ సింగ్, ఉగ్రవాదులకే పోయిస్తున్నావు. ఇలాంటి జైలుకి నీలాంటి వాడే ఉండాలి. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్ మమ్మల్ని జైల్లో వేయండి సార్. ఏ నేరం చేశారు? ఏం చేయలేదు సార్. ఏ నేరం చేయకుండా జైల్లో ఎలా వేస్తారు? ఎలాగెలాగో చూసుకొని వేయండి సార్. అయినా ఏ నేరం చేయకుండా జైల్లో ఎవరిని వేయరు ఇక్కడ. చెప్పాడు కదా నేరం చేయకుండా జైల్లో నేను, కానీ మీ ఇద్దరిని ఇప్పుడే దూప్ సింగ్ 3 నెలలు జైల్లో వేసాయి వీళ్ళని. మా సార్ తొడలనుకుంటున్నారా వడలనుకుంటున్నారా? దూప్ సింగ్ వీళ్ళని 3 నెలలు కాదు 1 సంవత్సరం పాటు జైల్లోనే వేసే. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోతుంది. అవునరా, మా పై ఆఫీసర్ తొడల కోరిక మరీ జైలుకి రావాల్సిన అవసరం వచ్చిందిరా. ఏం చేయమంటారు సార్, బయట బతకలేకపోతున్నాం సార్. 6 నెలలకు ఒకసారి రెంట్ పెరుగుతుంది సార్. నెలకొకసారి పాల ధర బియ్యం ధర పెరుగుతుంది. అంతెందుకు సార్, పప్పు ఉప్పు ధర కూడా పెరిగిపోతుంది సార్. ధరలన్నీ ఆకాశానికి అంటుకుపోతుంటే నాలాంటి సామాన్యుడు ఎలా బతుకుతాడు సార్? ఇక్కడ చూడండి సార్, ఫ్రీ రూములు, 3 పూట్ల ఫ్రీ భోజనం, బుధవారం గుడ్డు, ఆదివారం చికెన్. ఒక మాటలో చెప్పాలంటే గేట్ కమ్యూనిటీ కంటే ఎక్కువ ఫెసిలిటీ జైల్లోనే ఉన్నాయి సార్ ఇప్పుడు. అరే పనికి మాలోడా, ఇలాంటి పనికి మాల ఆలోచన జనాలకు తెలిసిందంటే దేశంలో 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాలు జైల్లో కట్టాలరా. ధరలు పెరిగితే ఏదో రకంగా అడ్జస్ట్ అయ్యి బతకాలి, కానీ ఇలా పై ఆఫీసర్లు తొడలు కోరిక జైల్లోకి వస్తారా ఎవరన్నా? ఏం చేయమంటారు సార్, వేరే ఆప్షన్ కనపడలేదు సార్ నాకు. ఆనంద్ తీసుకో. గుడ్డు
గుడ్డేది సార్? గుడ్డు లేదయ్యా. ఈ రోజు బుధవారం, నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇదిగోండి సార్, మొత్తం నేను తీసుకొని వచ్చా, అడుగు జైల్లో అడుగు పెట్టా. బుధవారం గుడ్డు, ఆదివారం చికెన్, సోమవారం స్వీట్. నాకు తెలియదు అనుకుంటున్నారా? గుడ్డు పెట్టండి సార్ ముందు. గుడ్డు లేదయ్యా, అడ్జస్ట్ చేసుకో. బయట అడ్జస్ట్ అయిపోతుంది, జైల్లో అడ్జస్ట్ అయిపోతుంది, జీవితం అడ్జస్ట్ అవ్వడానికే సరిపోతుంది. ఇక్కడ గుడ్డు పెట్టాలి, లేదనుకున్న ఇంకోటికి వెళ్తాను సార్. ఇంకోటికి వెళ్తావా? వెళ్తాను. ఏంట్రా గొడవ? వీడు గుడ్డు పెట్టలేదని ఇంకోటికి వెళ్తానంటున్నాడు సార్. రే వెళ్ళినా వెళ్తాడు రాడు అటువంటోడే. నా లంచ్ బాక్స్ లో 2 గుడ్లు ఉన్నాయి, తీసుకొచ్చి వాళ్ళిద్దరికి పెట్టు. ఇదిగోనయ్యా గుడ్డు, ఇదిగోనమ్మా గుడ్డు. ఇది సార్ పద్ధతి. మాకు రావాల్సింది మాకు ఇచ్చేయండి సార్, ఎక్స్ట్రా ఏమి ఇవ్వద్దు మాకు. ఏమే గుడ్డు తింటున్నావా? తింటున్నానండి. తిను రూపాయిన్నర ఉన్నప్పుడు తిన్నా గుడ్డు, జైలు పుణ్యామని ఈ రోజే తింటున్నా. చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేశాను సార్. సార్ భోజనం చేసిన తర్వాత కదా కిల్లి ఏదో ఉంటుంది సార్. ఏ సార్ కిల్లి? పెళ్లి భోజనాలు ఏమైనా పెడుతున్నారా? పెళ్లి భోజనాలు ఏమైనా పెడుతున్నారా? ఒక్క నిమిషం సార్. సారీ సార్, మెనూలో కిల్లి లేదు సార్, నాదే తప్పు సార్. సార్ వాడిని బాగా టార్చర్ చేస్తున్నావా? లేదు సార్, వాడే మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు సార్. ఏ తక్కువ వచ్చినా అసలు ఊరుకోవట్లేదు లేదు సార్. వాడిని వదిలేద్దాం సార్. ఏంట్రా వాడిని వదిలేది? వాడు నీ తొడలు కొరికితే తెలిసేదరా నా బాధ ఏంటో. వాడు నా సంసార జీవితానికి నన్ను దూరం చేశాడు రా. అలాంటి వాడిని వదిలేయమంటావు నువ్వు? వాడిని వదిలే ప్రసక్తే లేదు. ఇంకా మీ డిస్కషన్ ఆపండి. 4 అయింది. మెనూలో రాగి జావా ఉంది. అది సార్ చూసారా, 4 అయిందంట. రాగి జావ పంపించాలంట. వాడికి జావే ఇస్తావో జ్యూసే ఇస్తావో ఏమిస్తావో నాకు తెలియదు. వాడు మాత్రం జైల్లోనే ఉండాలి, అంతే. జైల్లోనే ఉండాలి. రాగి జావా సార్. అరే పంపిస్తాను మగడా. అడిగి రాగి జావ అంటే తగలెట్టాడు మొహం మీద కొట్టు. 1 నిమిషం ఆగలేకపోతున్నాడు. ఇవ్వండి సార్. ఇదిగోనయ్యా. థ్యాంక్ యూ సార్. ఇదిగోనవా జావా. ఏమే రాగి జావా వచ్చిందా? వచ్చిందండి. తాగు. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్న ఇచ్చినప్పుడు తాగా రాగి జావా. జైలు పుణ్యామని ఈ రోజే తాగుతున్నా. శబాష్. సార్ ఎవరైనా ఉన్నారా? ఏంట్రా? జైలు తాళం తీస్తారా? ఎందుకురా? రాత్రి అయింది సార్, మావిడి దగ్గర వెళ్ళి తెల్లారు వచ్చేస్తాను సార్. ఇది జైలు అనుకుంటున్నావా, గెస్ట్ హౌస్ అనుకుంటున్నావరా? జైలు మెనూలో ఏమైనా మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి వచ్చేది ఏమైనా ఉందరా? లేదు సార్, ఇది నా పర్సనల్ మెనూ సార్. బొంగులో మెనూ మడిచి జోబులో పెట్టుకోరా. తలుపన్నాక గొల్లెం ఉండాలి, మొగుడు అన్నాక పెళ్ళం దగ్గర ఉండాలి. అయినా మీరు సంసారం చేస్తుంటారు, మీకు ఇలాంటి విషయాలు తెలియవా ఏంటి సార్? సార్ ఏంటి అక్కడ గొడవ? వాడినేమో వాడి పిల్లం చెల్లోకి పంపించాలంట సార్. యారా నీ పెళ్ళం దగ్గరికి పంపించాలరా? నిన్ను నీ పెళ్ళం దగ్గరికి పంపించాలరా? మూసుకొని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని సెల్లో పడుకో. మబ్బులు కమ్మేశాక వర్షాన్ని ఆపడం కరెక్ట్ కాదు సార్, కరెక్ట్ కాదు. మూసుకొని పడుకోండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అరే తెల్లారిందిలేరా అమ్మాయి, తెల్లారిందిలే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేంట్రా ఇక్కడున్నావు? మబ్బులు కమ్మేసిన తర్వాత వర్షాన్ని ఆపడం కరెక్ట్ కాదని చెప్పాను నీ కదా. వర్షం మీద బొంద పెట్ట వేసిన తాళం వేసినట్టే ఉంది. ఎలా వచ్చారా మీ ఆవిడ సెల్లోకి? మా ఆవిడ ఒక ఆర్ఆర్ వేసింది సార్. ఆ ఆర్ఆర్ వేసిన తర్వాత పాక్కుంటూ వచ్చానో దేక్కుంటూ వచ్చానో తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఇక్కడికి వచ్చేసాను సార్. సార్ వీడు ఆ సెల్లో నుంచి సొరంగం తోకుంటూ ఆ సెల్లోకి వెళ్ళాడు సార్. సొరంగం తవ్వుకొని ఎలా వచ్చారా? సంకల్ప బలం ఉంటే చేతుల్లో పొక్రెళ్ళు అవుతాయి, చేతుల్లో బుల్డోజర్లు అవుతాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాడేంటి ఆ సెల్లో ఉన్నాడు? వాడు సొరంగం తవ్వుకొని వాడు ఆవిడ సెల్లోకి వచ్చాడు సార్. వాడు సొరంగం తవ్వుతుంటే నువ్వేం చేస్తున్నావు దూప్ సింగ్? నీ తొడలు కొరుకుతుంటే నువ్వేం చేశావు? వాళ్ళు వదిలేద్దామంటే లేదు, వాళ్ళు సెల్లోనే ఇవ్వాలి అన్నా. వాడు జైల్లోనే ఉండాలి, వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ ఆడికి కాదు సార్, మనకు పనిష్మెంట్ లా ఉంది, ఆడికి ఎంటర్టైన్మెంట్ లా ఉంది సార్. ఏంటి సార్ మీ డిస్కషన్? 7 అయింది. మెనూలో ఉత్తప్ప ఉంది, గ్లాసెడ్ పాలు ఉంది. పంపించేద్దాం సార్. వాడిని వదిలే ప్రసక్తే లేదు దూప్ సింగ్. ఒక పని చేద్దాం, వాడిని తీసుకెళ్లి చర్లపల్లి జైల్లో దాన్ని ఇక్కడే ఉంచు. ఇది ఇక్కడ పాట మొదలు పెట్టిందంటే ఆడెక్కడ పని మొదలు పెట్టుంటాడు సార్. ఏంటి పని మొదలు పెట్టేది? వాడుంది చర్లపల్లి జైల్లో, ఇది చెంచెలగూడ జైల్లో ఉంది. ఇద్దరికి మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉంది. వాడు రావడం ఇంపాసిబుల్ దూప్ సింగ్. ఇంపాసిబుల్ కాదు సార్, మిషన్ ఇంపాసిబుల్ సార్. ఆల్రెడీ సౌండ్ మొదలైంది సార్. వాడు వచ్చేస్తున్నాడు సార్. వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు దూప్ సింగ్? ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు సార్, కానీ మొత్తానికి వచ్చేస్తున్నాడు సార్. ఎక్కడి నుంచి వస్తున్నాడు చూడు చూడు. దూప్ సింగ్ ఏంటి సౌండ్ ఆగిపోయింది? సౌండ్ ఆగిపోయిందంటే వాడు వాడి భార్య సెల్లోకి వచ్చేసాడు. గుడ్ మార్నింగ్ సార్. సైంటిస్టులు ప్రయోగించిన రాకెట్ కూడా ఇంత వేగంగా రాదు కదరా, అప్పుడే ఎలా వచ్చేసావురా? మధ్యలో 2 కిలోమీటర్ రాళ్ళు తగిలాయి సార్, లేకపోతే 20 నిమిషాల ముందే వచ్చేసేవాడిని.
సంసారం కోసం సొరంగం తవ్వేవాడు నిన్నే చూస్తున్నాను రా. ఏం మనిషిరా నువ్వు? సార్ వీడు తవ్వుకుంటూ వచ్చిన సొరంగంలోంచి ఖైదీలందరూ పారిపోయారు సార్. నీకు దండం పెడతాండ్రా, ఈ జైలు నుంచి మీ ఆవిడని తీసుకుని వెళ్ళిపోరా. ఎలా వెళ్ళమంటారు సార్? బయట ధరలు అలా పెరుగుతుంటే ఎలా వెళ్ళమంటారు? మా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చందాలు వేసుకొని సరే నీకు నెల నెల డబ్బులు పంపిస్తావురా. ఎవరాని పిల్లల్ని తీసుకొని మా అందరి అకౌంట్ లో జీతాలు పడకముందే నీ అకౌంట్ లో జీతాలు వేస్తావు. తీసుకెళ్ళరా నీ పిల్లల్ని. వేస్తే ఓకే, వేస్తే మా పాట ముందు కొమ్మల సంగతి నేస్తావు. ఇంకేముందని ఇక్కడ మొత్తం తవ్వేశాడు కదా. వెళ్ళు మీ ఆయనతో వెళ్ళు. నెల అకౌంట్ లో డబ్బులు వేస్తారంటలే. ఇంటికి వెళ్దాం పద. సార్ రెండైంది. మెనూలో 2 అరటి పనులు ఉన్నాయి. రెండింటికి నువ్వు 5 గంటలు లేసి ముక్కేస్తున్నావా? నాది పక్కన పెట్టు మేజర్, నువ్వు ఆర్మీలో మేజర్ కదా. ఓ అక్కడ ఉగ్రవాదులను ఏరేసాను పారేసాను, నువ్వు 5 గంటలు లేసి ముగ్గేస్తున్నావేంటి? బార్డర్ లో పరిస్థితులు వేరు, భార్య దగ్గర పరిస్థితులు వేరు బాబు. ఆ రెండింటిని కంపేర్ చేయకు. క్లారిటీ ఉంటే చాలా మంచిది. వీరప్రతాప్, ఓ అరవింద సమేత స్టోరీ నాదే అన్నావు. మొండి కత్తితో 30 మందిని నరికానన్నా, నువ్వు 5 గంటలు లేచి ముగ్గేస్తున్నావేంటి? పిల్లాన్ని మించిన మొండికత్తి ఏముంటుంది బాబురా? 30 మందిని చంపిన మొండికత్తి కూడా పిల్ల ముందు ముడుచుకుని కూర్చుంటుంది బాబురా. అంతకు మించి నన్నేం అడక్క. కరెక్టేలే, అస్తమంచిపోయిన మన జీవితానికి సూర్యోదయం కాకముందో ముగ్గేసి వెళ్ళిపోతాం పదండి, లేకపోతే జనాలు వచ్చే టైం అవుద్ది. చూడటానికి ఎంత బాగుందో. మీకు ఇలాంటివి చాలా బాగుంటాయి. మేజర్, ఏమైంది మేజర్? ఎందుకు ఏడుస్తున్నావు? బార్డర్ లో గెలిచాను బాబురావు, భార్య దగ్గర ఓడిపోయాను బాబురావు, ఓడిపోయాను. ఊరుకో మేజర్, మనం పెగ్గులేసే స్టేజ్ నుంచి ముగ్గులేసే స్టేజ్కి తీసుకొచ్చారు ఈ పిల్లలు. ఏం చేయలేం. ముగ్గు. అయ్యో అయ్యో అయ్యో, ఒకప్పుడు రాజ్యాలే గెలుచుకున్న మగజాతి ఈ రోజు ఇలా 5 గంటలకే లేచి ముగ్గేస్తోందా? దాని కట్టిన నేరానికి భార్యలకి భర్తలకు భారీ మూల్యం చెల్లించుకోవలసిందేనా? తప్పదు. ఈ నిర్లక్ష్య వైఖరిని అడ్డుకునే మగవాడెవరు లేడా? ఇక్కడ మేజర్ వల్ల ఫ్యాక్షనిస్ట్ వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతారా దరిద్రుడా? వెళ్ళప్పటికి ముందే మేము ఆల్రెడీ గాయాలతో ఉన్నాం, ఆ గాయాల మీద వచ్చి కారం చల్లుతా వింటారు నువ్వు. జనాలు వచ్చే టైం అయింది, లోపలికి వెళ్దాం పదండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. సో పని ఎంత తుడిచినా ఇటు తిరుగుతావా? నీ అమ్మ కడుపు మాడ, పొద్దున్నేమో మొక్కుతావు, పగలంతా తొక్కుతావు. ఏంటి ఇదంతా? మొక్కడానికి కొన్ని లెక్కలుంటాయి, తొక్కడానికి కొన్ని లెక్కలుంటాయి. ఇన్ని లెక్కల పుస్తకంలో కూడా ఉండవు కదే. ఎవరైనా నిన్ను చూస్తే ట్రెడిషన్ అంతా నా ఇంట్లోనే ఉంది అనుకుంటారు, కానీ నా ఇంట్లో ఉంది ట్రెడిషన్ కాదు, టెర్రరిజం అన్న సంగతి నాకు తప్ప ఎవరికి తెలియదు. ఏంటి స్వాగతంలో మాట్లాడుకుంటున్నావు? అన్ని బాగున్నాడు, హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటాడు. నాలాగా ఏం బాగాలేనోడు సొగతంలోనే మాట్లాడుకుంటాడు. కొటేషన్ చెప్తున్నావు ఏంటి? మగాడికి పవర్ ఉంటే కొట్టేసి చెప్తాడు, నాకు ఆ పవర్ లేదు కాబట్టి కొటేషన్లు చెప్తున్నా. మేజర్, తల నుంచి ఏంటి రక్తం కారుతుంది? అది రక్తం కాదు బాబురావు, టమాటా సూప్. ఇంత రక్తం కారుతుంటే టమాటా సూప్ అంటావేంటి మేజర్? ఏమైందో చెప్పు మేజర్. అది టమాటా సూపే బాబురావు. నీ నోరు అబద్ధం చెప్పినా నీ అభినయం నిజం చెప్తుంది మేజర్. ఏం జరిగిందో చెప్పు మేజర్. కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది. పప్పు వండడం రాజని పప్పు గుత్తుతో కొట్టదు బాబురాజు నన్ను. వెరీ గుడ్. కూరగాయలు కోయడం రాదు, కత్తితో పొడిచేస్తుందా బాబురావు? అని అడుగుతున్నా. ఊరుకో మేజర్, ప్రతి మగాడి జీవితం పెళ్లి కాకముందు తెల్లటి గుడ్డులా నిగిలిగలాడుతుంది, పెళ్ళైన తర్వాత ప్రతి మగాడి జీవితం ఆమ్లెట్ అయిపోతుంది. మనది గుడ్డు లాంటి జీవితం మేజర్, ఒకసారి పగిలిందనుకో అతకదు. ఆమ్లెటే. వీరప్రతాప్, చేయికేమైంది? బాత్రూమ్ లో జారిపడ్డా. నిజం చెప్పు. అలా చూస్తారేంట్రా? అంటే ఏంట్రా మీ ఉద్దేశం? బట్టలు ఉతకలేదని చెప్పి నా భార్య నా చెయ్యి విరి చేసింది అనుకుంటున్నారా? చెప్పేశాడు. అంత సీన్ లేదు అక్కడ. బాత్రూమ్ లోనే జారిపడ్డా.
తెలియకుండా ఫ్లో లో నిజం చెప్పేసు. నమ్మరారా? అలా చూస్తారేంట్రా? నమ్మండ్రా. నమ్మర్రా మీరు. మీరు నమ్మనప్పుడు నేను అబద్ధం చెప్పి ఏం లాభం రా? నేను బాత్రూమ్ లోనో బెడ్రూమ్ లోనో జారి పడలేదురా. బట్టలు ఉతకలేదని చెప్పి నా చెయ్యిని చెరుగ్గడ విరిచేసినట్టు విరిచేసిందిరా అయ్యా. అయ్యా దాని చేతులు ఇరిగిపోను. చెప్పిన పని సక్రమంగా చేస్తే బాడీ బాగుంటుంది, బాడీలో అవయవాలు కూడా బాగుంటాయి. మూసుకొని లోపలికి రా, చేతికి ఆయింట్మెంట్ రాస్తాను. బాబురాదండి, చెయ్యి విరగదీసింది అదే, ఆయింట్మెంట్ రాస్తానంటుంది అదే. వీరప్రతాప్, గిల్లేది వాళ్ళే, జోల పాడేది వాళ్ళే. త్వరగా ఇంట్లోకి వెళ్ళు. చేయి విరిచిన పిల్లానికి మెడ వీరని పెద్దలే. చీర ఫాల్ కుట్టమని చెప్పాను నీకు, ఎందుకు కుట్టలేదు? కుట్ట అవతల ఫంక్షన్కి వెళ్ళాలి నేను, పగిలిపోద్ది కుట్టకపోతే. ప్రతి మగవాడి జీవితం చీర చుట్టే తిరుగుతుంది బాబురావు, చీర చుట్టే తిరుగుతుంది. ప్రతి మగాడి జీవితం నిజంగా చీర చుట్టే తిరుగుతుంది. ఇదిగో ఏంటి ఇది? నేను నీకు విడాకులు ఇస్తున్నాను. సడన్ గా విడాకులు అంటే? నువ్వు విడాకులు ఇస్తే పెళ్ళాం వదిలేసిన మొగుడని సమాజంలో అదోలా చూస్తుంది. అంత భయపడేవాడివి బయటికి వచ్చి సోది పెట్టావేంటి? ఇంట్లో పని అని ఎవరు చేస్తారు? ఇంకెవరు చేస్తారు? నేనే చేస్తా. నువ్వు చిన్న చిన్న విషయాన్ని హట్ అయిపోయి ఇలా విడాకులు ఇస్తే ఎట్టమ్మా? అమ్మా పదా ఇంట్లో అంట్లో కడిగేసి తర్వాత నీకు తలంట పోస్తాను. పదా నువ్వు. ఆ రోజు రాత్రి బాబురావు, రోజంతా కష్టపడినందుకు బాధ లేదు బాబురావు. ఎంత కూడా కనికరం లేకుండా బయటకు తోసేసారు చూడు, దానికి గుండె చెరువైపోతుంది బాబురావు. బాబురావు, నా పిల్ల పని చేయి, ప్రతిఫలం ఆశించకు అంది. ప్రతిఫలం ఆశించకుండా ఎలా బాబురావు? అరే దరిద్రులారా, ఇద్దరు నాకే చెప్తారంటారా మీరు? నేను కూడా మీలాగా దిండే దుప్పటి పట్టుకొని బయటికే వచ్చాను కదరా. బయటికే వచ్చానుగా, డోలు వచ్చి మధ్యలో చెప్పినట్టు నాకు చెప్పుకుంటారంటారా మీరు దరిద్రులారా? ముగ్గురిది ఒకటే కథ, ఒకటే వెదరా. అయ్యో అయ్యో వీడొకడు. మీరు ముగ్గురు పొద్దున్నే లేచి ముగ్గేస్తారు, రాత్రి అయితే ఇదే ముగ్గుల పక్కన పడుకుంటారు. ఎంత దారుణం, ఎంత దారుణం. భగవంతుడా, నేను నిన్ను మూడే 3 కోరికలు కోరుకుంటాను. 1, భూకంపాలు రాకుండా చూడు. 2, తుఫాన్లు రాకుండా చూడు. 3, ఈ ముగ్గురికి వచ్చిన కష్టాలు ప్రపంచంలో ఎవరికి రాకుండా చూడు, ఎవరికి రాకుండా చూడు. ఎవడ్రా ఈడు? పుండు మీద కారం చల్లటానికే వస్తాడు. పుండు మీద కారం చల్తాడేంట్రా? ఆల్రెడీ మనం నలుగే ఉన్నాం, ఆల్రెడీ మళ్ళీ నలుపుతాడేంటి దరిద్రుడు మాటలతో? ప్రతి అడ్డమైన వచ్చి మన మీద కౌంటర్ వేసిపోతున్నాడు బాబురావు. మనం ఏదో ఒకటి చేయాలి బాబురావు. పిల్లల మీద ఆపరేషన్ మొదలు పెట్టాలి. బాబురావు, మొన్ననే మా ఆవిడకి పెద్ద ఆపరేషన్ చేయించా. మీ ఆవిడకి పెద్ద ఆపరేషన్ చేయించావా? ఇందుకు కాదు నేను దన్నేది మీ ఆవిడ. అరే ఫ్యాక్షనిస్ట్ లో ఆలోచించరా, డెంటిస్ట్ లో ఆలోచించరా దరిద్రుడా. ఎంత సైలెంట్ ఉన్న మగాడైనా మందు తాగితే వైలెంట్ అయిపోతుంది. నువ్వు వాటర్ కొట్టు, తర్వాత నీ పెళ్ళాన్ని కొట్టు. అంతేనా బాబురావు? అంతే. తెచ్చగొడుతున్నాడు. ఇట్లాగే పాడు చేస్తా. బాబురావు, అరవింద్ సమేత స్టోరీ నాదే బాబురావు. ఒక పెగ్గుకే అయిపోయింది బాబురావు నా చేతిలో. వసే ఎలక మొహం దానా, బయటికి రాదే. బాబురావు, నేను కోటర్ వేస్తే అది ఫుల్ వేసింది బాబురావు. అది ఫుల్ వేసిందా? ఏరా, క్వార్టర్స్ పిల్లల్ని కొట్టేస్తారా మీరు? మరి ఫుల్ కొట్టిన పిల్లం ఏం చేయాలరా? చంపేయాలి కదా. వాడి సీటు చింపుతుంది కదా ఆవిడ. గట్టిగా అనుకో, మన సీటు చిరిగిపోద్ది. మీరు మందు కొడితే మత్తు ఎక్కుతుందిరా, అదే మేం మందు కొడితే మాకు పిచ్చి 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 ఎక్కుతుందిరా, పిచ్చి ఎక్కుతుందిరా. ఇంకొకసారి క్వార్టర్ ఎత్తా ఫుల్ ఎత్తా అన్నావు అనుకో, అబ్బా మడతెట్టి కొట్టేస్తా. ఊడతా మాట్లాడినా ఒక్కడిని కొడితే ఇద్దరికి ఇద్దరు. అరే దరిద్రుడా, ఆపరేషన్ పెళ్ళామని చెప్పి నన్ను రెచ్చగొట్టి దాని దగ్గరికి పంపించి నువ్వు పడుకుంటావేంట్రా? నీ పిల్ల ఫుల్ కొడుతుందని నాకు కూడా తెలియదు బాబురావు. అది ఫుల్ తాగి కుల్లబొడి చేసింది బాబురావు. బాబురావు, అరవింద సమేత స్టోరీ నాదే బాబురావు.
ఏ ప్లాన్ ఫెయిల్ అయిందిరా, నా దగ్గర బి ప్లాన్ ఉంది. ఏంటి బాబురా? ఇప్పుడు సత్తిపండు మందు వాడు కోటర్ కొట్టి వాళ్ళ ఆవిడ ఫుల్ కొట్టింది కాబట్టి వీడిని కొట్టింది. నువ్వు ఫుల్ కొట్టు, ఫుల్ అయిపోతుంది. చంద్ర అందరికి సలహాలు ఇచ్చి కొట్టిస్తాడు. నో సత్తిపండు, నో నో. బాబురావు, ఆ, నేను మందేశానంటే మనిషిని కాదు, మానవ మృగాన్ని. ముందు ఏరా వద్దు సత్తిపండు, చెప్తున్నా విను. మందు తాగుతూ బాటలో ఉన్న శత్రువుని ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో. వస్తున్నాను, కాసుకోరా. నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. ఎక్కడికి వెళ్తున్నావు? వాటర్కి వెళ్తున్నాను అరే బాబురావు. డాక్టర్, తాగి పెళ్ళాన్ని కొట్టమంటే బాటర్కి వెళ్ళి కొడతా అంటాడు. బాబురావు, ట్రైన్ పట్టాల మీద 10 పైసలు దిమ్మ పెడితే ఎలా చిదిగిపోతుందో అలా చిదిగిపోతుంది బాబురావు నా పిల్లం. బాబురావు, టైర్ కింద నిమ్మకాయ పెడితే ఎలా నలిగిపోతారా నలిగిపోతుంది బాబురావు నా పిల్లం. అరే ఎంతసేపు డైలాగ్ చెప్తావురా? పర్ఫామ్ చేసేది ఏమైనా ఉందా? ఒసేయ్, నన్ను మేజర్ అనుకుంటున్నావా? నీ ఇంట్లో మేకలు అనుకుంటున్నావే? బయటికి రావే. బాబురావు, నేను ఒక ఫుల్ వేస్తే అది 2 ఫుల్ వేసింది బాబురావు. 2 ఫుల్లులా? ఒక ఫుల్ వేసి నన్ను కొడదాం అనుకుంటే నేను 2 ఫుల్ వేసాను. మరి నేనేం చెయ్యాలరా? ఎరక్కొట్టాలి. అబ్బా బాబురావు, వాడి పిల్ల నా పిల్ల కంటే సూపర్ కొట్టింది బాబురావు. సూపర్ షాట్. దరిద్రుడా, నీ ఆనందం మీద మంట పెట్ట. సాటి మగాడు కష్టంలో ఉంటే సంతోషపడతారా నువ్వు? ఇందుకు కాదట్రా మన పిల్లల దగ్గర చులకనైపోయింది. వాడు ఆనందం. అమ్మో బాబురావు, పడుకుంటావేంటి బాబురావు? మంచి సీన్ జరుగుతుంది అక్కడ. ఇంకొకసారి ఫుల్ వేసి హాఫ్ వేసి మమ్మల్ని తొక్కేద్దాం అనుకుంటే వల్లరా. బాబురావు, వాడికి చితికిపోయింది. వాడు ఆనందం చూడు. ఏం ప్లాన్ రా దరిద్రుడా? ఒక్కరు కొట్లాడు కొట్టింది రాది. సత్తిపండు టైర్ కింద, నిమ్మ పండు ట్రైన్ పట్టాల మీద రూపాయి బిల్ల. రే, వీళ్ళకి సి ప్లానే కరెక్ట్ రా. ఏంటది బాబురావు? చెప్పను, చేసి చూపిస్తా. ఇంట్లోకి వెళ్ళండి. ఇటు సెటిల్ అయిపోతాడేమో. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఈ షాట్ మాత్రం భలే ఉంది. బాబురావు, సి ప్లాన్ అంటే ఇదా? మరి ఇదే ఏం చేయమంటావు? వాళ్ళతో యుద్ధం చేయలేము అని తెలిసిన తర్వాత వాళ్ళ కాంప్రమైజ్ అయిపోవడం బెటర్. నువ్వు వేసిన ఏ ప్లాన్ తో ఈడికి పగిలింది, బి ప్లాన్ తో నాకు పగిలింది. నువ్వు సి ప్లాన్ వేసుకొని సేవ్ అయిపోతావా? ఇది పద్ధతేనా బాబురావు? పోనీ డీ ప్లాన్ ఏమైనా ఏమంటావా? ప్లాన్ లేసి వాళ్ళతో పగలగొట్టించుకునే బదులు ముగ్గేసుకోవడం బెటర్. మరి ఆ ముగ్గు బెటర్. ఇక్కడ నుండి ప్లాన్ లేకుండా ముగ్గులు వేసుకోండి. అర్థమైందా? పదండి లోపలికి. పదండి. అయ్యో తప్పుతున్నావు దరిద్రుడా. ఇక్కడే గాయపడి ఉంటే అయ్యో అయ్యో అనుకుంటూ వస్తున్నాడు దరిద్రుడు. ఆడదానికి ఆడది శత్రువు కాత్ర, మగాడికి మగాడే శత్రువు తయారైపోయాడు చూడు. పాటి మాటలతో చంపుతున్నాడు. పదండి లోపలికి.